పోలీస్ శాఖ నుంచి ఒక విజ్ఞప్తి. కమర్షియల్ వెహికల్స్, బోలెరో పికప్ ట్రక్, టాటా ఏస్ పికప్ ట్రక్స్ ఇట్లాంటి వాటిల్లో కమర్షియల్ వెహికల్స్ ఇవి. ఇందులో ప్యాసింజర్స్ని ఎక్కించి మోటార్ వెహికల్ యాక్ట్ రూల్స్ని ఉల్లంఘిస్తున్నారు. సో ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే ఇట్లాంటి వెహికల్స్లో ప్రయాణించొద్దు. ఇది మీ సేఫ్టీ గురించి మేము చెప్పడం అనేది జరుగుతుంది. ఇవాళ సభకి వెళ్తున్న వెహికల్స్ని దేని కారణంగా ఆపారు సార్? ఇవాళ సభకు వెళ్ళే వెహికల్స్ ఓన్లీ సభకు వెళ్ళే వెహికల్స్ కాదండి. బేసిక్గా మేము రెగ్యులర్ రోడ్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నారు, రోడ్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్. రోడ్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్లో దాదాపుగా ఒక 10 వెహికల్స్, ఐచర్ పికప్ ట్రక్, ఇంకా ఈ బొలెరో పికప్ ట్రక్, ఇవన్నీ సాధారణంగా కమర్షియల్ గూడ్స్ అవి తీసుకెళ్ళేవి. ఇందులో 20 మంది, 30 మంది, 50 మందిని ఎక్కించుకొని ప్రజల్ని వెళ్తున్నారు. సో అలాంటి వెహికల్స్ని ఆపి ఎన్ఫోర్స్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనకి తెలుసు ఘాట్ రోడ్లో ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. 3 వారాల క్రితమే ఇట్లానే ఒక బొలెరో పికప్ ట్రక్లో ఒక 20 మందిని ఎక్కించుకొని మారేడుమిల్లి నుంచి, కాకినాడ నుంచి ఇటు చింతూరు వచ్చే క్రమంలో మన దుర్గా టెంపుల్ దగ్గర వెహికల్ అదుపు తిప్పి పక్క లోయలో పడడం అనేది జరిగింది. అదృష్టశాతం ఏ ప్రాణాలు కోల్పోలేదు, ఏ ప్రాణహాని జరగలేదు. అందుకని ఈ వెహికల్ చెకింగ్ అనేది ఇంటెన్సిఫై చేస్తున్నాం. సో ప్రజలకు కూడా మేము కోరుతుంది ఏంటంటే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, అది ప్రాబ్లం లేదు, కానీ ప్రాపర్ వెహికల్లో వెళ్ళండి. 2 వీలర్లో వెళ్తే హెల్మెట్ ధరించండి. ఇలా టాటా ఏస్ ఇట్లాంటి వెహికల్స్లో వెళ్తే ప్యాసింజర్ వెహికల్స్లో ఓవర్లోడింగ్ చేయొద్దు, అంతే.